అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం గ్రామంలో గ్రామ సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సౌమ్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇన్నోవా వాహనంలో వచ్చిన 8 మంది దుండగులు నేరుగా సచివాలయంలోకి వెళ్లి సౌమ్యను అమాంతం ఎత్తుకొచ్చి కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం గ్రామంలో గ్రామ సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సౌమ్యని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇన్నోవా వాహనంలో వచ్చిన 8 మంది దుండగులు నేరుగా సచివాలయంలోకి వెళ్లి సౌమ్యను అమాంతం ఎత్తుకొచ్చి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రైట్గా సచివాలయ ఉద్యోగి సౌమ్యశ్రీకి కేసుకి సంబంధించి కిడ్నాప్ కి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి. దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం శరభవరం గ్రామంలో ఒక అసిస్టెంట్ గా అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక మహిళను కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే ఈ కిడ్నాప్ వెనకాల ప్రేమ వ్యవహారం ఉందని కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మాయిని ఈ రోజు ఉదయం 11-12 గంటల మధ్యలో AP 31 TJ 1462 అనే వైట్ కలర్ ఇనోవాలో ఒక 8 మంది వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయిని ఎక్కడ గ్రామం నుంచి కూడా బలవంతంగా తీసుకుని కారులో ఎక్కించడం జరిగింది. అయితే సహచరి ఉద్యోగులు కూడా ఈ దృశ్యాన్ని కూడా తన మొబైల్లో తీయడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం కేసు నమోదు చేసి ఆ ఇనోవా రంపచోడవరం పరిధిలో ఎటు వెళ్ళిందన్న దానిపై గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ కిడ్నాప్ వెనకాల ప్రేమ వ్యవహారం ఉంది అనే కారణం కూడా పోలీసులు భావిస్తున్నారు. గతంలో రంపచోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన సోనం, అప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్, ఆ అమ్మాయి మారేడుమిల్లి మండలం చెందిన కాసింకోట అనిల్ కుమార్ అనే వ్యక్తితో గతంలో ప్రేమ వ్యవహారంలో ఉండగా కూడా ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఇటు ఆ మహిళ, ఆ బాలిక తల్లిదండ్రులు సౌమ్య తల్లిదండ్రులు గతంలో రంపచోడవరం దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం, వాళ్ళిద్దరిని కూడా కాసిం ఇటు సౌమ్యను ఇద్దరిని ఐడెంటిఫై చేసి సౌమ్యను తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆ కేసు ఇప్పటికీ కూడా పెండింగ్ లోనే ఉంది. అయితే ఆ కారణం చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆ బాలికను ఆ సౌమ్య ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ ఆమె ఇదే కారణంతో కూడా కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని అయితే కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఇటు రంపచోడవరం ప్రాంతం పరిధిలో కూడా ఈ ఇనోవా కారు ఎటు వెళ్ళిందన్న దానిపై కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీప్తి. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.